మెగా పోస్టర్ రామ్ చరణ్ గారు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది మొదట్లో పాన్ ఇండియా ప్రేక్షకుల స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది చరణ్ 15వ సినిమా కావడం విశేషం. ఇక తన 16వ సినిమాను రామ్ చరణ్ గారు బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని, ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని తెలుస్తుంది. ఈ కథ కూడా 1980 నేపథ్యంలో కూడుకున్నదని ప్రచారం సాగుతుంది. ఇలా ఈ కథకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ బుచ్చిబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయలేదని, రూపాయి ఖర్చు చేసే చోట మరొక రూపాయి ఖర్చు అదనంగా చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని సెట్స్ నిర్మాణం జరుగుతుందని, ఈ సెట్స్ నిర్మాణం కోసం ఏకంగా 1000 మంది కార్మికులు గత ఏడాది నుంచి పనిచేస్తున్నారట. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో సెట్స్ కోసమే ఏకంగా 80 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. దర్శకుడి విజన్కి తగ్గట్టుగా అతడు కోరుకున్న విధంగా ప్రతిదీ ఉండాలని స్ట్రిక్ట్ ఆదేశాలు ప్రొడక్షన్ టీంకి ఇచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారట. ఈ సినిమా మొదట్లో 200 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా అంతకు మించి బడ్జెట్ ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఖర్చు ఎంతైనా కానీ క్లారిటీ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పాలి. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.